హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో 16వ తారీఖున 16 సెప్టెంబర్ న్యూ బ్యాచ్. మనకు తెలుసు తెలంగాణలో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాయి, వస్తాయి. డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీలు కూడా వెళ్ళాయని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. వాళ్ళ మీద స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంది. వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళే ముందు కంపల్సరీగా నోటిఫికేషన్ ఇచ్చే వెళ్ళాలి, లేకపోతే ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు. సో కాబట్టి కంపల్సరీగా నోటిఫికేషన్లు వచ్చి తీరాలి. 40,000 సుమారు ఉండొచ్చు, దాంట్లో 4,000 అయినా కంపల్సరీగా టెక్నికల్ పోస్టులు ఉంటాయి మనకి. సో ఈ రూపా ఐఏఎస్ అకాడమీ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ మనకి 16 సెప్టెంబర్. ఈ ఆఫ్లైన్కి 25% ఆఫ్ ఇస్తున్నాను. ఆఫ్లైన్ 25%, ఆన్లైన్ ఆల్రెడీ అప్డేటెడ్ వీడియోస్. సో నిన్న మొన్న చేసినవి లేటెస్ట్ అప్డేటెడ్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయన్నమాట. బట్ ఇది ఆఫ్లైన్, ఆన్లైన్ కాదు. సో టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇంక్లూడింగ్ ఏపీపీఎస్సీ కూడా January 1st వాళ్ళు ఇస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక 2-3 months ఉంది. మనకి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏంటంటే ముందే మేలుకోవాలి. చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని, ఏముందిలే ఎప్పుడో పడతాయి నోటిఫికేషన్లు. కరెక్ట్, ఎప్పుడో పడతాయి. పడినప్పుడు నువ్వు వచ్చేటట్టు సిద్ధంగా ఉండాలి కదా. సో 3 నెలల్లో నువ్వు ఏదో ఉద్ధరిస్తానంటే ఇంపాసిబుల్. ఈ 3 నెలల కోచింగ్ తర్వాత 3 నెలలు మళ్ళీ దాన్ని 4-5 సార్లు రిపీట్ చేస్తే కానీ నీకు రాని పరిస్థితి అనమాట. 100 marks దాటితే కానీ మనం గ్యారంటీ ఇవ్వలేం. సో జిఎస్ అనేది స్టాండర్డ్స్ పెంచుతున్నాడు కాబట్టి ముందే మేల్కోండి. స్లోగా నిదానంగా మనకి 7 to 10 మార్నింగ్ అవర్స్ క్లాస్ ఉంటుంది. తర్వాత మీరు టెక్నికల్ ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. నీకు కంఫర్టబుల్ టైం ఉంటుంది. సో 16 సెప్టెంబర్ 25% ఆఫ్. ఓకేనా, మేలుకోండి. ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, హెచ్ఎండబ్ల్యూ, ఆల్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ గ్రూప్స్ అనమాట. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. మీకు ఏదైనా కూడా ఆర్ఆర్బీ కూడా స్టాఫ్ సెలక్షన్ కానీ అన్నింటికీ మనకి ఒక్కసారి రూపా ఐఏఎస్లో కోచింగ్ తీసుకుంటే ఇక నువ్వు ఏ ఎగ్జామ్ అయినా కూడా నువ్వు రాసుకోవచ్చు. సో ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 16 సెప్టెంబర్ రావచ్చు. సో యూ ఫీల్ మోర్ బెటర్. ఆల్రెడీ మీరు ఆన్లైన్లో విన్న వాళ్ళు కూడా మీరు ఆఫ్లైన్కు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అంటే టీచర్ ముందు కూర్చొని 3 గంటలు కూడా ఆ పాఠాలు చెప్తూ వింటూ మీరు రాస్తుంటే, నేను చెప్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు ఉంటుంది, ఆ తత్వం వేరే ఉంటుంది అనమాట. ఇక పాసిబిలిటీ లేని వాళ్ళు ఆన్లైన్ తప్పదు. బట్ కమింగ్ నోటిఫికేషన్ జాగ్రత్తగా బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.